నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. ఇలాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లస్ పుష్ప 2కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా అయితే రావడం జరుగుతుందో, నిజంగా ఈ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అంటారు కదా, నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనేది ప్రతి లాంగ్వేజ్లో కూడా ఒకటి కుమ్ముడు వీర కుమ్ముడు కుమ్ముతుంది. ప్రతి లాంగ్వేజ్లో కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ సంబంధించిన రికార్డులను కూడా బ్రేక్ చేసుకుంటూ పుష్ప 2 కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి ఏదైతే హైప్ ఉందో, ఇప్పటి వరకు ఇలాంటి హైప్ నేను మూడు సినిమాలకి చూడడం జరిగింది. ఒకటి బాహుబలి తర్వాత బాహుబలి 2, 2 కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2, తర్వాత పుష్ప తర్వాత పుష్ప 2కి ఈ సినిమాకి హైప్లకి హైప్ ఎక్కించే సినిమాగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే నార్త్ ఆడియన్స్ ఈ పుష్ప 2 సినిమా అనే పుష్ప 2కి సంబంధించిన క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. అందుకని చెప్పి ఈ సినిమా ఈరోజు మన ఓన్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాల రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన ఓన్ లాంగ్వేజ్ హిందీ మార్కెట్లో జవాన్ ఇప్పటి వరకు అత్యధికంగా మొదటి రోజు ఓపెనింగ్ డేస్ వసూలు చేసే సినిమా ఏదైతే ఉందంటే జవాన్ దాదాపు 119 కోట్ల అయితే మొదటి రోజు ఆ సినిమా హిందీ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. మరి అలాంటి రికార్డ్ని కేవలం పుష్ప అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఎగరగొట్టేసిందంటే మీరు నమ్ముతారా? సో ఇలాంటి రికార్డ్స్ని బాలీవుడ్ హీరోలు జీర్ణించుకోగలరా? వాళ్ళు జీర్ణించుకొని ఉండగలరా? మరి మన సౌత్ సినిమాకి సంబంధించిన సినిమా మన సౌత్ హీరో వాళ్ళ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ రికార్డ్ని బద్దలు కొడుతుంటే ఎవరైనా చూస్తూ ఊరుకోగలరా? వాళ్ళు జీర్ణించుకోగలరా? ఏదైతే షారుఖ్ ఖాన్ గారు నటించిన జవాన్ సినిమా ఉందో, జవాన్ సినిమా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో అంటే హిందీ లాంగ్వేజ్లో దాదాపు 65,50,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. కానీ పుష్ప 2 ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 47 కోట్లను దాదాపుగా హిందీ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయినాక హిందీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు 80 నుంచి 90 కోట్ల వరకు హిందీ మార్కెట్లోనే వసూలు చేయడం జరుగుతుంది. మరి ఇదంతా అక్కడ బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ కార్లకు మింగుడు పడుతుందా లేదా అని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమే. పుష్ప 2 ఏదైతే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అరాచకం క్రియేట్ చేస్తుందో, ఈ అరాచకం వల్ల పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన రికార్డులన్నీ ఎగిరిపోయాయి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే. ఈ సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అయితే ఉంటుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మేము చెప్పడం జరుగుతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు జరిగితే దాదాపు మొదటి రోజు 304 కోట్లను వసూలు చేస్తుందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో అలా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఈరోజు పాన్ ఇండియా వైజ్గా వెళ్ళి అన్ని మార్కెట్లో బీభత్సం క్రియేట్ చేస్తే, అన్ని మార్కెట్లో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తానంటే నిజంగా మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమే. సో అలా ఈ సినిమా మొదటి రోజు 300 కోట్లు అందుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ మన డైనోసార్ లేదా SSMB 29 వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవ్వాలి. ఒక సినిమాకి సంబంధించిన ఒక రికార్డ్ని బ్రేక్ చేసిన ఈరోజు త్రిబుల్ఆర్కి సంబంధించిన రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుంది. కాబట్టి పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని ఇంకో సినిమా బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ప్రతి డైరెక్టర్ కూడా ప్రతి హీరో కూడా ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన మనం లాంగ్వేజ్ పరంగా ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు మన తెలుగు మార్కెట్లో మన ఓన్ లాంగ్వేజ్లో ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 61,23,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి తెలుగు తర్వాత అత్యధికంగా మద్దతు దొరుకుతున్న లాంగ్వేజ్ ఏదంటే హిందీ లాంగ్వేజ్. సో వాళ్ళ వల్ల ఈరోజు ఈ సినిమా అనేది ఇంత పెద్ద హైప్ అయితే తీసుకురావడం జరిగింది. సో హిందీలో ఈ సినిమా దాదాపు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 47,29,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తమిళనాడు మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, తమిళనాడులో బేసిక్గా వాళ్ళ హీరోకి సంబంధించిన సినిమాలు తప్ప మన రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు ఏమైనా అక్కడ వెళ్ళాయంటే ఎక్కువగా ఆడవు. కానీ పుష్ప 2 విషయంలో అది చేంజ్ కాబోతుంది అనుకుంటా. పుష్ప 2 మొదటి రోజు దాదాపుగా 5,17,00,000 అయితే తమిళనాడులో వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కేరళ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నది. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాగే కేరళకి సంబంధించి కేరళ అడాప్టర్స్ అని చెప్పి బన్నీని అనడం జరుగుతుంది. అలాగే ఈ పుష్ప 2 సినిమాలో ఎవరైతే ఫహద్ ఉన్నారో అతను మాలీవుడ్కి సంబంధించిన వాడు కాబట్టి ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 4,92,00,000 ఇప్పటివరకు వసూలు చేయడం జరుగుతుంది. సో తర్వాత ఈ సినిమాకు ఇంకా ఎక్కువగా సపోర్ట్ లభిస్తుంది కర్ణాటక రాష్ట్రం నుంచి. సో కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 12,36,00,000 అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇండియాలో మొదటి రోజు పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు దాదాపు 130,97,00,000 అయితే కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వసూలు చేయడం జరిగింది. జవాన్ మొదటి రోజు దాదాపు 119 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. కానీ పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ఆల్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 130,97,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. మార్కెట్లో పుష్ప 2 ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మొదటి రోజు దాదాపుగా 40,55,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కేవలం ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియాలో మొత్తం కలిపి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ పుష్ప 2కి వచ్చేసి దాదాపు 171,52,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 171,52,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. త్రిబుల్ఆర్ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయడం జరిగింది? 223,50,00,000 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పుష్ప 2 కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 171,52,00,000 అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సమయం ఉంది కాబట్టి ఈ సినిమా ఇంకా అడ్వాన్స్ బుకింగ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా అన్ని రికార్డులను మన
ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో పుష్ప 2కి సంబంధించిన వీకెండ్ అయితే 4 రోజులు రావడం జరిగింది. సో ఈ ఆల్ ఇండియా వీకెండ్కి సంబంధించి మనం ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు మొదటి రోజు పుష్ప 2 ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 130,95,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పుష్ప 2 సినిమా 14,53,00,000 అయితే వసూలు చేయడం జరిగింది అన్ని లాంగ్వేజ్లో కలిపి. అలాగే మూడో రోజు ఈ సినిమా 21,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అన్ని లాంగ్వేజెస్లో కలిపి. అలాగే నాలుగో రోజు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 27,08,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ 4 రోజుల వీకెండ్లో ఇండియాలో ఆల్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దాదాపు 193,74,00,000 రూపాయలు అయితే పుష్ప 2 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ 4 రోజుల వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 68,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ 4 రోజుల్లో కలిపి. సో ఇండియాలో ఓవర్సీస్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ 4 రోజుల్లో కేవలం పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇప్పటి వరకు 262,52,52,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి ఏదైతే మన బన్నీ 300 కోట్లను తీసుకోవడం జరిగిందో 300 కోట్లు అయితే మొదటి రోజు కలెక్షన్ దాన్ని ఆయన తీసుకొని మిగతా అంతా వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో జోక్స్ అపార్ట్, ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా దాదాపు 280 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. ఒకవేళ 300 కోట్లను టచ్ చేస్తే నిజంగా అది మన తెలుగు సినిమా అదృష్టమే అనుకోవాలి. సో ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ మళ్ళీ తొందరలోనే బ్రేక్ కావాలని చెప్పి, కాంపిటీషన్ ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే పుష్ప 2 మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ని సాధిస్తుందని చెప్పి మీరు అనుకుంటారని కింద కమెంట్ చేయండి. అలాగే పుష్ప 2కి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పుష్ప 2కి సంబంధించి డైలీ లాంగ్వేజ్ వైజ్ అయితే కలెక్షన్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.